మొదటి స్థలము యేసు ప్రభు మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తువ మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకము రక్షించితిరి. యేసు ప్రభు రాతి స్తంభమున దెబ్బలు పడి ముళ్ళ కిరీటము ధరింపబడిన వెనుక పిలాతుచే అన్యాయముగా స్లీవలో మరణము పొందుటకు విధింపబడుటను గురించి ధ్యానించుదుముగాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువ, మీకు మరణదండమును విధించినవాడు పిలాతుడు కాడు. నా పాపముల భారమే మిమ్ము అట్టి తీర్పునకు గురి చేసెను. ఈ దుఃఖకరమైన స్లీవ మార్గము యొక్క ఫలములను చూచి నిత్య జీవమునకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా నుండండి. సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందులకు నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పటిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనియక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవుని ప్రసాదం చేత నిన్ను మరి ఎమ్మ వందనము. హేళిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక. రెండవ స్థలము యేసు ప్రభు స్లీవను మోయుట. యేసుక్రీస్తువ మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకము రక్షించితిరి. యేసు ప్రభు తమ భుజము మీద స్లీవను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తన పొందబోవు పాటులను మరణమును మన కొరకు తన పితకు సమర్పించుటను గురించి ధ్యానించుదుముగాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువ, మరణకాలము వరకు మీరు నాకు విధించి ఉండడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు నొప్పగించుచున్నాను. స్లీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలములను చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా స్లీవను మోయుటకు నాకు కావలసిన శక్తిని దయచేయమని మిమ్ము ప్రార్థించుచున్నాము. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పటిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనియక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవుని ప్రసాదం చేత నిన్ను మరి ఎమ్మ వందనము. హేళిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక. మూడవ స్థలము యేసు ప్రభు మొదటిసారి స్లీవ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తువ మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకము రక్షించితిరి. యేసు ప్రభు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన వారి దేహమంతయు గాయపరచబడెను. వారి దేహము నుండి రక్తము ఎక్కువగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను. అయినను వారి భుజములపై భారమైన శిలువమ్రాను మోపబడెను. ఆ స్థితిలో ఆ భారమునకు తాళలేక వారు క్రింద పడిపోవుటను గురించి ధ్యానించుదుముగాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువ, మిమ్ము ఇంత బాధ పెట్టినది స్లీవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలములను చూచి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్ము ప్రేమించే అనుగ్రహం పాలించండి. ఆమేన్.
పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యుద్ధ పడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవరవారి ప్రసాదం చేత నేను మరి ఎమ్మ వందనము. హేలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. నా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక. 4వ స్థలము, యేసు ప్రభు తన దివ్యమాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా వీటిని క్రియల చేత ఈ లోకమును రక్షించుదురు. యేసు ప్రభు తన దివ్యమాతకు ఎదురుపడినప్పుడు ఆ కుమారుడును తల్లియును అనుభవించిన దుఃఖమును గూర్చి ధ్యానించుదుముగాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీ దర్శనమునందు మీరును మీ తల్లియును అనుభవించిన వ్యాకులములను చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టింప కరుణించండి. వ్యాకుల సముద్రములో మునిగియుండెడు నా రాజ్ఞి, మీ దివ్య కుమారుని పాటలను నిరతము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. నా పాపములను విసర్జించి కలకాలం మీతో మోక్షరాజ్యములో మీ దివ్య కుమారుని దర్శించు భాగ్యమును నాకు అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యుద్ధ పడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవరవారి ప్రసాదం చేత నేను మరి ఎమ్మ వందనము. హేలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. నా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక. ఐదవ స్థలము, యేసు ప్రభు స్లీవను మోయుటకు సిరేనియా సీమోనుడు తోడ్పడుట. యేసుక్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించుతిరి. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభు జీవం విడిచడి వాని వలె ఉండుటను ఆ దుష్టయూదులు చూచి ఆయనను స్లీవలో కొట్టి అవమానముగా చంపవలయునని తలంచుచుండగా ఆయన త్రోవలోనే మృతి పొందుదురేమోనని చింతించి ఆయన వెనుక స్లీవను మోయుటకు సిరేనియా సీమోనుని బలవంతము చేసిరి. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నేనును ఆ స్లీవను ప్రేమతో చేకొని ఆలింగము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంకటమును చేకొని మీ మరణముతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. ప్రభు, నేనును మీ నిమిత్తము మృతి పొంద ఆశించుచున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యుద్ధ పడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవరవారి ప్రసాదం చేత నేను మరి ఎమ్మ వందనము. హేలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. నా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక.
ఆరవ స్థలము వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖము తుడుచుట. యేసుక్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును వెరోనికమ్మ చూచి ఒక వస్త్రమును వారి చేతికివ్వగా వారు ఆ వస్త్రముతో తమ ముఖము తుడుచుకొనినంత మాత్రమున వారు ముఖపోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడుటను గురించి ధ్యానించుదుముగాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ముందుగా మీ తిరుముఖము మిక్కిలి అందముగా ఉండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగానున్నది. జ్ఞానస్థానములో నేను మీకు ఇష్టప్రసాదములను పొందినప్పుడు నా ఆత్మయు మిక్కిలి అందముగా ఉండెను. అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకుంటిని, మీరు మాత్రమే దానిని తిరుగా సౌందర్యవంతముగా చేయి శక్తులై ఉన్నారు. మీ తిరుపాటులను చూచి దానిని చక్కపరచండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యుద్ధ పడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవుని ప్రసాదం చేత నేను మరి ఎమ్మ వందనము. హేళన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక. 7వ స్థలము యేసు ప్రభు రెండవసారి స్లీవ క్రింద పడుట. యేసుక్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభు రెండవసారి స్లీవ క్రింద బోర్ల పడగా వారు తిరుచిరుచునందున్న అవయవములందున్న గల గాయములలో మరలా నొప్పి కలుగగా పొందిన బాధను గురించి ధ్యానించుదుముగాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీరు నాకు ఎన్నో మారులు మన్నింపు దయచేసినను నేను మరలా పాపములో పడి మీకు ద్రోహము చేసి తిని. నా యేసువా, ఇక నుండి నా మరణ పర్యంత్యము వరకు మీ స్థితిలో స్థిరముగా నుండుటకు కావాల్సిన శక్తిని ఈ రెండో పాటను చూచి నాకు దయచేయండి. నాకు వచ్చేడు సకల శోధనల యందు సదా నేను మీ శరణ చూచుటకు మీ అనుగ్రహమును నాకు దయచేయండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యుద్ధ పడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవుని ప్రసాదం చేత నేను మరి ఎమ్మ వందనము. హేళన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక. 8వ స్థలము యేసు ప్రభు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభు నడిచిపోవు మార్గమున వారి దేహములో నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరి స్త్రీలు వారిని ఇంత పరితాపకరమగు స్థితిని చూచి కనికిరపడి ఏడ్చిరి. ప్రభు వాళ్ళ ఏడ్పును చూచి ఊరట చెప్పి వారులతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించుటను గురించి ధ్యానించుదుముగాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి నాకు ఊరట పాలించండి.
మీకు విరుద్ధముగా చేసిన పాపముల వలన నిమిత్తము మనస్తాపపడుచున్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పటిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవుని వారి ప్రసాదం చేత నేను మరి ఎమ్మ వందనము. హేలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక. తొమ్మిదవ స్థలము. యేసు ప్రభు మూడోసారి స్లీవ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించుదురే. ప్రభు గాయాల వలన రక్తహీనులై బలహీనులయ్యిరి. కొలపాతకుల నిష్ఠురము మితిమీరి ఉండెను. ప్రభునకు కదలుటకై కష్టముగా నుండెను. అయినను వారు త్వరగా నడవలేనని ఆయనను తొందర చేసిరి. అందుచే ప్రభు మూడోసారి స్లీవ క్రింద బోర్ల పడుటను గురించి ధ్యానించుదుముగాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపచేసిన నా దుర్గుణములను ఈ లోకాశులను జయించుటకు మీరు కపాలా కొండకు పోవునప్పుడు పొందిన బలహీన యొక్క ఫలములను చూచి నాకు మీ వరప్రసాదములను దయచేయండి. నా సొంత బలము చేత నా పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయమును నాకు అందించిన ఎడల ఇక ఏనాటికి పాపములో పడును. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పటిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవుని వారి ప్రసాదం చేత నేను మరి ఎమ్మ వందనము. హేలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక. 10వ స్థలము. యేసు ప్రభు యొక్క వస్త్రములను ఒలుచుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించుదురే. కొలపాతకులు మడ్డితనముగా ప్రభు వస్త్రములను ఒలిచినప్పుడు వారి శరీరమునకు వస్త్రములు కరుచుకొని ఉన్నందున వస్త్రములతో పాటు మాంసము కూడా ఊడివచ్చుట వలన వారు పడిన కఠోర వేదనలను తలంచి పరితపించెదము. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదకక ఉండుటకును విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్టున నాకు సాయము చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పిరికివేసి మీ మీద మాత్రమే ప్రేమ నుండుటకు నాకు అనుగ్రహము దయచేయండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పటిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవుని వారి ప్రసాదం చేత నేను మరి ఎమ్మ వందనము. హేలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. నా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక. 11వ స్థలము యేసు ప్రభు స్లీవ మీద కొట్టబడుట. యేసుక్రీస్తు మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువును స్లీవ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి తమ రక్షణము కొరకు తమ నిత్య పిదకు తన జీవమును బలిగా ఒప్పగించిరి. ఆ కిరాకతులు వినప మొలల చేత వారిని స్లీవకు అంటగొట్టి ఆ స్లీవను నాటి అవమానకరమగు ఆ మ్రాను మీద వారిని మహావేదనతో చావ విడుచుటను గురించి ధ్యానించుదుముగాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇక ఏనాటికి మిమ్ము విడవకుండా నిరంతరము మీ పాదములను కాచుకొని ఉండినట్లు చేయండి. నాకన్నా మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందుకు నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవుని వారి ప్రసాదం చేత నేను మరి ఎమ్మ వందనము. హేలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. నా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక. 12వ స్థలము యేసు ప్రభు స్లీవ మీద మృతి పొందుట. యేసుక్రీస్తు మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. ప్రభు 3 గంటల సేపు స్లీవ మీద మహావేదన పొందిన వెనుక ఉపద్రవము వలన పీడింపబడి శరీర భారమున కృంగి తల వంచి మరణించుటను గురించి ధ్యానించుదుముగాక. ఉత్తమనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవులవారు మితిలేని సకల వేళ స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను స్వామి. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి. మహా దుఃఖపడుచున్నాను స్వామి. మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఈ యొక్క నాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతి నొందిన స్లీవమ్రానును భక్తితో ముద్దు పెట్టుకొనుచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావాల్సి ఉండెను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలను పొందినందు చేత నాకు మోక్ష భాగ్యం ఇచ్చదరని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకొని మృతి పొందు భాగ్యమును నాకు దయచేయండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవుని వారి ప్రసాదం చేత నేను మరి ఎమ్మ వందనము. హేలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. నా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక. 13వ స్థలము యేసు ప్రభు స్లీవ నుండి దింపబడుట.
యేసుక్రీస్తువ మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిల చేత ఈ లోకము రక్షించితిరి. యేసు జీవము విడిచిన వెనుక వారి శిష్యులకు యోసేపు నికోదేము అను వారిద్దరూ యేసును శిలువ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో ఉంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరము చేకొని కౌగులించుకొనుటను గురించి ధ్యానించునుగాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్ము ప్రేమించుచు జీవించెదను. మీరు మినహా నాకు కావలసినది ఏదియూ లేదు. మీ నిమిత్తము మృతి పొంద ఆశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాత, మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవరవారి ప్రసాదం చేత నేను మరి ఎమ్మ వందనము. హేలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. నా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక. 14వ స్థలము. యేసు ప్రభుని శరీరము సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తువ మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిల చేత ఈ లోకమును రక్షించితిరి. ప్రభు శరీరము భూస్థాపనము చేయుటకు శిష్యులు తీసుకొని పోవుచుండగా ఆయన తల్లియు వారి వెంబడి వెళ్లి ఆ తిరుశరీరమును తానే సమాధిలో క్రమపరచెను. అటు వెనుక వారు సమాధిని పెద్ద రాతితో మూసి ఇండ్లకు వెళ్లిపోయిరి. పిదప ప్రధాన అర్చకులు పరిసయ్యులను సమాధి యొద్దకు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరచుటను గురించి ధ్యానించుదుముగాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీ మీద మూసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు 3వ నాడు జీవితులై లేచితిరి గదా. ఈ ఉత్థానమును చూచి లోకాంత్యము నేను మీతో ఉత్థానమగుటకును మోక్షమునందు సదా మిమ్ము పొగిడి ప్రేమించుటకును నాకు మీ అనుగ్రహమును పాలించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవరవారి ప్రసాదం చేత నేను మరి ఎమ్మ వందనము. హేలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. నా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని కృప చేత సమాధానముతో విస్మరింతురు గాక.